దేవుని జనులారా, దేవుడు మిమ్మలను కేవలము రక్తమాంసనరులుగానే సృష్టించలేదు, జీవాత్మైన వారుగా కూడా సృష్టించాడు. మీరు ఈ లోకంలో జీవించి చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే, జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడేటప్పుడే మీ మనస్సు కూడా ఆ జీవాత్మ గుండా మీతో పాటే బయటికి వస్తుంది. శరీరాన్ని వీడి మీ మనస్సులో జీవితం బంధించబడి ఉంటుంది కనుక, ఆ బంధించబడ్డ జీవితంతోనే మీ మనస్సు మీ శరీరాన్ని వీడి జీవాత్మైన మీ దగ్గరికి వస్తుంది, మీలో కలిసిపోతుంది. అప్పుడు మీ మనసుతోనే జీవాత్మ గుండా మీరు జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెబుతున్నాను. మీరు ఈ సంగతిని తెలుసుకోండి. ఈ సంగతిని దేవుడే నాకు చెప్పాడు అని నేను మీకు తెలియపరుస్తున్నాను, మీ పనివాడిగా.